విడుదల వచ్చిందంటే చాలు ఎన్టీఆర్ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారో తెలిసిందే. ఇక తారక్ కూడా బర్త్డే సందర్భంగా తన ఫ్యాన్స్ కు ఆయన పనిచేస్తున్న సినిమాల నుంచి ఏదో ఒక కంటెంట్ ను రిలీజ్ చేసి ట్రీట్ చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో ఈసారి కూడా ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కోసం బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో 2 సినిమాలున్నాయి. అవి వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్తో చేస్తున్న సినిమా. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న వార్ 2 షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యింది. ప్రశాంత్ నీల్ సినిమా రీసెంట్ గానే మొదలైంది. ఈ 2 సినిమాల నుంచి ఎన్టీఆర్ బర్త్డేకు విషెస్ తెలియజేస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ నీల్ సినిమా నుంచి ఓ చిన్న గ్లింప్స్ ను ఆల్రెడీ రెడీ చేశారట. టైటిల్ ను అనౌన్స్ చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ తో పాటు చిన్న వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నారని టాక్. ఇక వార్ 2 సినిమా నుంచి కూడా ఎన్టీఆర్ బర్త్డేకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఈ వార్త నిజమైతే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకానే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. హిస్టారికల్ ఎపిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా మారటంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ సమయం అయితే తీసుకుంటోంది. దీంతో ఎట్టకేలకు వీరమల్లు చిత్ర షూటింగ్ను ముగించాడు పవన్. కేవలం 2 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండగా పవన్ తాజాగా ఈ స్కెడ్యూల్ను కంప్లీట్ చేశాడట. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా పూర్తి చేసి మే 30 లేదా జూన్ 2వ వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ పూర్తి కావటంతో పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ఫిలిం ఓజీపై దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అనుకున్న సమయానికి వస్తాడా రాడా అని అనుమానాలు పెంచుకుంటున్న ఫ్యాన్స్ కి ఎట్టకేలకి క్లారిటీ ఇచ్చేశాడు రజనీ. విషయంలోకి వెళ్తే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కూలీ రిలీజ్ లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఇప్పటి వరకు విడుదల తేదీపై వచ్చిన రూమర్స్ కి చెక్ పెడుతూ అందరూ ఊహించినట్లే ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది మూవీ టీం. ఇక ఈ సినిమాలో నాగార్జున స్పెషల్ కామియో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక శృతి హాసన్, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. చూడాలి మరి. అదే రోజు వార్ 2తో వస్తారని ఆశపడుతున్న తారక్ రజనీని ఢీకొట్టి సౌత్ లో ఈ మేరకు నిలబడతాడు. బాసిల్ జోసెఫ్ ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలో ఈ పేరు ఒక సెన్సేషన్ అయిపోయింది. ముఖ్యంగా స్మాల్ కామెడీ మూవీస్ కి ఈ పేరు ఒక బ్రాండ్ అయిపోయింది. చూడ్డానికి మిడిల్ క్లాస్ కుర్రాడిలా బక్కపలచగా కనిపించే బాసిల్ తనదైన మార్క్ కామెడీతో ఆయన దూసుకుపోతున్నాడు. వీటికి జయ 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 హే, సూక్ష్మదర్శిని, పొన్ మ్యాన్ వంటి సినిమాలే మంచి ఎగ్జాంపుల్. ఇక అటు సినిమాలతో మరోవైపున వెబ్ సిరీస్ లతో దూకుడు చూపిస్తున్న బాసిల్ లేటెస్ట్ గా మరో మూవీ సోనీ లీవ్ పట్టాలపైకి రానుంది. ఆ సినిమా పేరే మరణ మాస్. మలయాళంలో హీరోగా ఒక రేంజ్ లో కొనసాగుతున్న టోవినో థామస్ ఈ సినిమాకి నిర్మాత కావటం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. కేవలం 8 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 18 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. శివప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజేష్ మాధవన్, షిజు సన్నీ బాబు, ఆంటోనీ, సురేష్ కృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు. డార్క్ హ్యూమర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులోకి రానుందట. చూడాలి మరి. థియేటర్స్ లో సత్తా చాటిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో. పెద్ద సినిమా పూర్తి కాకముందే మరో సినిమాని సెట్ చేసుకునే పనిలో పడ్డాడట సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు. ఉప్పెనతో తన స్టామినా ప్రూవ్ చేసుకున్న బుచ్చి ముందుగా పెద్ది ఐడియా ఎన్టీఆర్ కి చెప్పగా అక్కడ వర్కౌట్ కాకపోవడంతో వెంటనే రామ్ చరణ్ కి చెప్పి ఓకే చేయించుకున్నాడు. సెట్స్ పైకి వెళ్లటం కాస్త ఆలస్యమైంది. కాకపోతే పెద్ది గ్లింప్స్ ను చూసి అంతా అవాక్కయ్యారు. గ్లింప్స్ తోనే అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు బుచ్చి. ఇక పెద్ది తర్వాత బుచ్చి ఏం చేయబోతున్నాడు అనే విషయంపై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. పెద్ది అయ్యాక మహేష్ బాబుతో బుచ్చిబాబు ఓ సినిమా చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కూడా సుకుమార్ వల్ల సెట్ కాబోతోందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్. 1 సినిమాకు బుచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ సమయంలో మహేష్ తో సాన్నిహిత్యం ఏర్పడిందట. ఉప్పెన తర్వాత కూడా మహేష్, బుచ్చి కలుసుకున్నారు. మంచి కథ ఉంటే చెప్పు, చేద్దామని మాట ఇచ్చాడట మహేష్. దాంతో మహేష్ కు
కోసం ఒక కథ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈసారి బుచ్చి యాక్షన్ డ్రామా రాస్తున్నాడని, మహేష్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించే ప్రయత్నాల్లో బుచ్చి ఉన్నాడన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. చూడాలి మరి మహేష్ SSMB పూర్తి చేసుకొచ్చే వరకు బుచ్చి ఆగుతాడా లేక మరొకరికి కమిట్ అవుతాడా? వరుస డిజాస్టర్స్ ఫేస్ చేస్తున్నా ఎక్కడా ప్రయోగాలకి వెనుకాడట్లేదు మెగా ప్రిన్స్ వారసుడు వరుణ్ తేజ్. ఇక ప్రస్తుతం మేర్లపాకతో కొరియన్ కనకరాజు చేస్తున్న వరుణ్ తాజాగా వరుణ్ తేజ్, ప్రశాంత్ వర్మ యూనివర్స్ లోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ తనకంటూ ఓ యూనివర్స్ ని క్రియేట్ చేసుకుని సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వేరు కథలతో సినిమాలు చేస్తూనే మరోవైపు తన యూనివర్స్ ని కూడా కంటిన్యూ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్. ప్రస్తుతం కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టితో జై హనుమాన్ చేస్తున్న ప్రశాంత్ ఇప్పుడు తన యూనివర్స్ లోకి వరుణ్ తేజ్ ని కూడా ఎంటర్ చేస్తున్నాడని సమాచారం. వరుణ్ గనక PCUలోకి వస్తే మెగా ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. వాస్తవానికి మెగాస్టార్ ని ఈ యూనివర్స్ లోకి భాగం చేయాలనుకున్న ప్రశాంత్ తన ఆశని ఇలా మెగా ప్రిన్స్ రూపంలో నెరవేర్చుకుంటున్నాడన్న మాట. చూడాలి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న వరుణ్ కి ప్రశాంత్ అయినా సాలిడ్ హిట్ ఇస్తాడో లేదో. కొందరు హీరోయిన్లకు అందం, అభినయంతో పాటు డాన్స్, సింగింగ్ ఇలా మల్టీ టాస్కర్స్ అయినప్పటికీ వారి కెరియర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఉంటుంది. 1-2 సినిమాలతో మెరుపులు మెరిపించటం, ఆ తర్వాత ఫెడౌట్ కావటం అన్నట్లుగా వీరి పరిస్థితి ఉంది. ఫరియా అబ్దుల్లా పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. జాతిరత్నాలు వంటి బ్లాక్ బస్టర్ ను చూసి ఈ ముద్దుగుమ్మ ఆ జోష్ ను కొనసాగించలేకపోయింది. జాతిరత్నాలు హిట్ తో ఆమె తెలుగునాట స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. దీనికి తోడు భారీ హైట్ ఉండటంతో పెద్ద స్టార్స్ నుంచి ఆఫర్లు వస్తాయని ఊహించారు. కానీ ఫరియాకు అవకాశాలు రావడానికి టైం పట్టింది. అవకాశాల కోసం ఫరియా వెయిటింగ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో గెస్ట్ రోల్, బంగారాజులో ఐటమ్ సాంగ్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ లో హీరోయిన్ గా నటించగా రావణాసురులో ఓ సైడ్ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఆ ఒక్కటి అడక్కు, కల్కి 2898 AD, మత్తు వదలరా 2 చిత్రాలతో నటించగా వీటిలో కల్కి హిట్ అయినా అందులో ఫరియాది గెస్ట్ రోల్. మిగిలిన సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా సుమాతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా తన ఇష్టాయిష్టాల గురించి ఇలా చెప్పుకొచ్చింది. 3 సెలబ్రిటీలతో డేటింగ్, లవ్, మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే ఎవరి పేర్లు చెప్తారని సుమా అడగ్గా తనకు అవకాశం వస్తే యంగ్ పవన్ కళ్యాణ్ తో డేటింగ్, యంగ్ నాగార్జునతో లవ్ చేయాలని ఉందని, ప్రభాస్ ని పెళ్లాడాలని ఉందని తన కోరికల్ని బయటపెట్టేసింది ఈ హైదరాబాదీ భామ. ఇది చూసి ఈ అమ్మడి ఆశలు మామూలుగా లేవుగా అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు మూవీ లవర్స్. గత కొన్ని రోజులుగా సుమంత్, మృణాల్ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉన్నాయి. హీరోయిన్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఇద్దరూ మ్యూచువల్ గా విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి సింగిల్ గానే ఉంటూ వస్తున్న సుమంత్, సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో స్టార్ ఇమేజ్ అందుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అని ప్రేమించాడని, ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇద్దరు కలిసిన ఫోటోని పోస్ట్ తెగ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే వాటిని మృణాల్ ఠాకూర్ గాని, ఇటు సుమంత్ గాని, మరొకరు గాని స్పందించకపోవడంతో ఈ రూమర్స్ ఇంకా పెరిగిపోయాయి. అయితే వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ అన్నా చెల్లెల బంధం లాంటిది. అంతేకాని సర్క్యులేట్ అవుతున్నట్లుగా లవ్ అఫైర్ మాత్రం కాదంటూ మరికొంతమంది గాసిప్స్ కి చెక్ పెట్టేస్తున్నారు. ఏదేమైనా ఇదే విషయాన్ని వారిలో ఎవరైనా క్లారిటీ ఇస్తే ఇలాంటి రూమర్స్ కి చెక్ పడే అవకాశం ఉంటుంది. ఇక మృణాల్ కెరియర్ విషయానికి వస్తే హాయ్ నాన్న తర్వాత ఆమె కల్కి చిత్రంలో చిన్న పాత్రలో మెరిసిన సంగతి తెలిసింది. నటిగా తనదైన ముద్ర వేసిన శామ్ ఇప్పుడు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ట్రా లాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ఆమె నిర్మించిన తొలి చిత్రం శుభం. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమంత చిత్ర వేషాలతో పాటు నిర్మాతగా తన తొలి ఎక్స్పీరియన్స్ ని, ఛాలెంజెస్ ని ఇలా పంచుకుంది. నటిగా ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలు చేసినప్పటికీ ప్రొడ్యూసర్ గా సినిమాని నిర్మించడం సరికొత్త అనుభూతినిచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే నటిగా ఉన్నప్పుడు మన పాత్ర వరకే ఆలోచిస్తాం, కానీ నిర్మాతగా మారిన తర్వాత ప్రతి చిన్న విషయం మనదే అవుతుంది. ముఖ్యంగా ఒక సన్నివేశం అనుకున్న విధంగా రాకపోతే లేదా చిత్రీకరణలో అనుకోని అవాంతరాలు ఎదురైతే ఎంత సమయం వృధా అవుతుందో, ఎంత డబ్బు నష్టపోతామో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ప్రతి నిమిషం, ప్రతి రూపాయి విలువైనదే అని నిర్మాత కుర్చీలో కూర్చున్నాకే తెలిసింది అంటూ వాపోయింది ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఇంకొంతకాలం నందమూరి అభిమానులు ఎదురు చూడక తప్పేలా లేదు. గత ఏడాది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించాక ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ కాంబో వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావించారు, కానీ జరగలేదు.
ఇప్పుడు ఇంకో 7 నెలలు వెయిటింగ్ చేయక తప్పదని లేటెస్ట్ అప్డేట్. ప్రస్తుతం శిక్షణ మొత్తం పూర్తి చేసుకున్న మోక్షజ్ఞ ఫిజికల్ ఫిట్నెస్ కోసం మరికొంత సమయం తీసుకోబోతున్నాడట. గౌతమపుత్ర శాతకర్ణి ఎన్టీఆర్ కథానాయకుడు, ప్రజానాయకుడు తీసిన దర్శకుడు క్రిష్ చేతికి మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతని ఇవ్వబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. ఆదిత్య 369 సీక్వెల్ గా బాలయ్య సిద్ధం చేసుకున్న ఆదిత్య 999 స్టోరీ ద్వారానే మోక్షు లాంచ్ ఉండబోతోందని తెలుస్తోంది. నిజానికి ఇది బాలకృష్ణ చేయాలనుకున్న వరుస హిట్లతో కెరియర్ దూసుకుపోతున్న టైంలో డైరెక్షన్ ని నెత్తిమీద వేసుకోవటం ఎందుకని క్రిష్ కి అప్పచెప్పినట్లు సమాచారం. ఇక అన్నీ అనుకున్నట్లే ఈ సినిమా డిసెంబర్ నుంచి మొదలవుతుందట. ఏదేమైనా కనీసం ఇప్పటికైనా మోక్షుని త్వరగా లాంచ్ చేయండి అంటూ కోరుకుంటున్నారట బాలయ్య అభిమానులు. For more videos like this, subscribe Big TV channel.